మన బాడీ దానంతట అదే సెల్ఫ్ హీల్ అవుతది. అందులో ఉండే కొన్ని ఆర్గన్స్ వాటంతట అవే సెల్ఫ్ హీల్ అవుతాయి, రిజనరేట్ అవుతాయని ఎంతమందికి తెలుసు ఈ విషయం? దానంతట అదే అయిపోతదా? మనకి ఏ లైఫ్ స్టైల్ ఉన్నా అంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా సరే అయిపోతదా? మనం ఏమీ చేయకుండా అంటే అలా కాదు. మన బాడీలో వచ్చేసి ఒక హిడెన్ సూపర్ టాలెంట్ అనేది ఉంటుంది. అదేంటంటే సెల్ఫ్ హీల్ అవ్వడం అండ్ రిజనరేట్ అవ్వడం. దాన్ని ప్రతి ఒక్క సెల్ కూడా, ప్రతి ఒక్క ఆర్గన్ కూడా రిజనరేట్ అవుతుంది. అయ్యే వాటిల్లో కొన్నిటిని మనం తీసుకున్నట్లయితే స్కిన్ వచ్చేసి ఇఫ్ మనకి ఏదైనా పింపుల్ అయినా, కట్స్ అయినా, ఏదైనా సరే 28 డేస్కి రెన్యూ అవుతుంది, కొత్త స్కిన్ వస్తుంది. సో దానివల్ల మీకు ఆ ప్లేస్ అనేది గ్లో అప్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇంటెస్టైనల్ లైనింగ్ వచ్చేసి గట్. దీనిలో మనం ఏది పడితే అది వేస్తుంటాం. సో మన గట్ లైనింగ్ వచ్చేసి 3 to 5 డేస్లో రీప్లేస్ అవుతాయి. సో టెక్నికల్లీ ఎవ్రీ వీక్ మన గట్ ఆల్మోస్ట్ న్యూలా ఫామ్ అవుతుంది. బట్ మనం తీసుకునే మటన్, చికెన్ అన్ని ఓవర్ దానికైతే చాలా తక్కువ అవుతుంది. రిమెంబర్, ఇఫ్ ఇన్ కేస్ మీకు జిమ్లో ఏదైనా మజిల్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, ఇంజ్యూరీ ఆర్ సోర్ అయింది అనుకోండి, 4 to 8 వీక్స్లో రిపేర్ అవుతుంది. దీనికైతే ప్రాపర్ రెస్ట్ అండ్ ప్రోటీన్ అయితే కావాలి. అండ్ కమింగ్ టు బోన్స్, ఫ్రాక్చర్ అయినట్లయితే 6 to 12 వీక్స్ లోపు మీకు రిజనరేట్ అవుతుంది. కానీ విటమిన్ డి, కాల్షియం అయితే వెరీ ఇంపార్టెంట్. అండ్ లివర్ ఈజ్ వెరీ స్పెషల్. లివర్ మనం లవర్లా చూడకుండా దేనిలో లవర్లా చూస్తుంటాం. సో లివర్ అనేది 1 yearలో మిరాకిల్లా రీగ్రో అవుతుంది అనే దాన్ని నమ్మద్దు. ఏదైనా సరే మీ హెల్త్ హాబీస్ని బేస్ చేసుకుని ఉంటుంది మీరు తీసుకునే ఫుడ్. అండ్ హార్ట్ వచ్చేసి బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటేనే అదనేది కొన్ని సెల్స్, దాంట్లో ఇంపార్టెంట్ సెల్స్ అనేది మళ్ళీ రీగ్రో అవుతాయి. అండ్ కమింగ్ టు బ్రెయిన్, ఇదైతే చాలా స్లోగా రీజనరేట్ అవుతుంది. అది కూడా మెమరీ ఏరియాలో కొన్ని న్యూరాన్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఫైనల్గా మెసేజ్ ఏంటంటే మన బాడీ డైలీ రిపేర్ మోడ్లో ఉంటుంది, కానీ మనం హెల్ప్ చేయాలి. ఎలా అంటే గుడ్ స్లీప్, ఎక్సర్సైజ్, తక్కువ స్ట్రెస్ని తీసుకోండి. అది ఏదైనా సరే, ఫ్యామిలీ ఆర్ ఆఫీస్ ఏదైనా సరే. నో స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్ అందరూ చెప్తారు, కానీ మనం మాత్రం అదే చేస్తుంటాం. స్మోక్, ఆల్కహాల్ లేకపోతే చచ్చిపోతాం. అది ఇంపార్టెంట్ మన లైఫ్లో. బికాస్ దానివల్లనే మన గవర్నమెంట్ కూడా చాలా వరకు సస్టైన్ అవుతుంది. కాబట్టి గవర్నమెంటే కాదు, మన మూవీస్ అన్నీ కూడా దాన్ని ప్రమోట్ చేస్తేనే హిట్ అవుతాయి. రిమెంబర్, న్యూ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సినిమాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఫస్ట్ ఆల్కహాల్ని, సిగరెట్ని ప్రమోట్ చేయాలి. దాన్ని ప్రమోట్ చేస్తేనే మీరు హ్యాపీ, మనం అందరం హ్యాపీ. డాక్టర్స్ కాదు, హాస్పిటల్స్ ఇంకా 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 హ్యాపీ.